అందరికీ అండి. ప్రెజెంట్ అయితే ఆడియన్స్ అందరూ ఎక్కువగా పాన్ ఇండియా సినిమాల మీద అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం అయితే జరుగుతుందండి. అందుకని హీరోలు కూడా అంటే ఏ ఇండస్ట్రీ హీరోలైనా ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు చేయడంలోనే బిజీ అయిపోయి ఉన్నారండి. ఏ ఇండస్ట్రీ హీరో అయినా ఫస్ట్ తమ ఇండస్ట్రీ నుండి వచ్చిన సినిమాను సపోర్ట్ చేసుకోవడం, లేకుంటే ఆ సినిమాను ప్రపోండ్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుందండి. కాకపోతే మన తెలుగు హీరోలు మాత్రం ఈ మధ్యన చూస్తూ ఉంటే మన సినిమాలను పక్కన పెట్టి మిగతా ఇండస్ట్రీ సినిమాలకు ప్రమోట్ చేయడం, వాటికి సపోర్ట్ చేయడం లాంటివి కనిపిస్తుందండి. సో అప్పట్లో మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ గారు అయితే కాంతార 2 సినిమాకి ప్రమోషన్లో వెళ్ళి అక్కడ కన్నడలో మాట్లాడడం అయితే జరిగిందండి. అక్కడ వచ్చిన ఫ్యాన్స్ కూడా తెలుగులో మాట్లాడమన్నా మాట్లాడకుండా కన్నడలో మాట్లాడడం అయితే జరిగిందండి. సో అప్పట్లో అది కొంచెం కాంట్రవర్సీ లాగా అయితే క్రియేట్ అయింది. అదేవిధంగా మొన్న మార్చి 19 ఉగాది రోజు అయితే మన తెలుగు నుండి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా హిందీ నుండి దురంధర్ పార్ట్ 2 కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. రెండు ఒకటే రోజు రావడం అయితే జరిగింది. సో దురంధర్ వస్తుందని పెద్ద సినిమాలైన అటు పెద్ది, అటు టాక్సిక్ మరియు పారడైజ్ సినిమాలు అయితే మనకు పోస్ట్ పోన్ అవ్వడం అయితే జరిగిందండి. కాకపోతే కళ్యాణ్ గారి సినిమా మార్చి 26 ఉండేది. మార్చి 19 రోజు ఏ తెలుగు సినిమా లేదు, పండుగ రోజు తెలుగు సినిమా ఉండాలి, తెలుగు స్టేట్స్లో ఉన్న ప్రజలందరూ ఒక తెలుగు సినిమా చూడాలనే ఉద్దేశంతో మార్చి 19కి అయితే ముందుకు రావడం అయితే జరిగిందండి. సో అలా డేర్ చేసి ఒక పెద్ద పాన్ ఇండియా సినిమాతో పాటు పోటీగా అయితే మన సినిమా అయితే వచ్చినప్పుడు మన తెలుగు హీరోలు అయితే ఫస్ట్ మన సినిమాకు సపోర్ట్ చేసుకోవడం చేసి తర్వాత ఆ సినిమాకు సపోర్ట్ చేస్తుంటే మన తెలుగు సినిమా అయితే బాగుండేదండి. మన తెలుగు ప్రొడ్యూసర్లు కూడా బాగుండేవాళ్ళండి. ఎందుకంటే ఇదే ఉస్తాద్ మూవీ ప్రొడ్యూసర్స్ అటు మన మహేష్ బాబు గారితో ఇటు అల్లు అర్జున్ గారితో కూడా సినిమాలు తీసుకున్నారండి. సో మన హీరోలు మన ఇండస్ట్రీని సపోర్ట్ చేసుకుంటే మన సినిమాలు బాగా ఆడి మన ప్రొడ్యూసర్లు డబ్బులు ఎక్కువ వచ్చి మళ్ళీ మన హీరోలతో సినిమాలు చేయడం అయితే జరుగుతుందండి. సో ఈ విషయాన్ని అయితే మన హీరోలు అయితే మర్చిపోతున్నట్టు అనిపిస్తుంది. సో ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 19th రోజున రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్తో పాటు అటు దురంధర్ 2 సినిమాలు అయితే రావడం జరిగిందండి. కాకపోతే దానికి మన వాళ్ళు ట్వీట్ వేయడం అయితే జరిగిందండి. ఓకే, అంత బాగుంది. కాకపోతే మన సినిమా కూడా ఒక ట్వీట్ చేస్తే ఆ హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ చూసి ఓకే మన హీరో కూడా ఈ సినిమా చూడమంటున్నారు, ఈ సినిమా కూడా బాగానే ఉంది అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళలో కనీసం ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఒక హీరోకి 100 మంది ఫ్యాన్స్ ఉంటే ఆ ట్వీట్ చూసి కనీసం 10 మంది వెళ్ళి ఆ సినిమా చూసే ఛాన్స్ ఉంటుందండి. సో దాని ద్వారా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది బాగుపడితే మన ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చి మళ్ళీ మన హీరోలతో సినిమా తీసే ఛాన్స్ ఉంటుంది కదండి. స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, అటు మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు అయితే అందరు సినిమా గురించి అయితే ట్వీట్ వేయడం అయితే జరిగిందండి. కాకపోతే ఎక్కడ కూడా మన సినిమాకి కనీసం ఆల్ ద బెస్ట్ అని చెప్తే కూడా ఒక్క ట్వీట్ వేయడం అయితే జరగలేదండి. ఏ హీరో అయినా వాళ్ళ సినిమా వస్తుందంటే ఒక పెద్ద భారీ బడ్జెట్తో సినిమా తీసి వస్తుందంటే వాళ్ళ టికెట్స్ హైక్ కోసం మాత్రం మనకు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తున్నారు. అంటే కళ్యాణ్ గారి దగ్గర కాకపోయినా కానీ ఏపీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ఈజీగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అక్కడ మన కళ్యాణ్ గారు ఉన్నారు, మన ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా జనసేన ఖాతాలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు హైక్ ఇస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళైతే ఈజీగా వెళ్ళిపోతున్నారు, హైక్ తెచ్చుకుంటున్నారు, సినిమాలు నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నారండి. కళ్యాణ్ గారు అయినా ఇండస్ట్రీ నుండి వచ్చారు కాబట్టి మన ఇండస్ట్రీలో ఉన్న కష్టాలు కళ్యాణ్ గారు తెలుసు కాబట్టి మన సినిమాలు, మన తెలుగు సినిమాలు మనం సపోర్ట్ చేయకుంటే ఇంకెవరు చేస్తారు. వాళ్ళకి హైక్ ఇచ్చినా కూడా మన ఇటు గవర్నమెంట్ కూడా ఎంతో కొంత జిఎస్టీ అనేది వస్తుంది, గవర్నమెంట్ కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా హైక్ ఇవ్వడం జరుగుతుందండి. ఎప్పుడైతే మన తెలుగు హీరోలు మన తెలుగు ఇండస్ట్రీకి, మన తెలుగు సినిమాలకు సపోర్ట్ చేస్తే కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు సపోర్ట్ చేయకుండా బయట సినిమాలకు అయితే సపోర్ట్ చేసినట్టయితే ట్వీట్ వేయడం జరిగిందండి. సో దాన్ని చూసుకొని కూడా వేరే హీరో ఫ్యాన్స్ అయినా, ఆపోజిషన్ పార్టీ కార్యకర్తలైనా ఆ ట్వీట్స్ని పెడుతూ చూసారా మా హీరో బయట సినిమాకి ట్వీట్ వేసాడే కానీ మన మీ హీరో కళ్యాణ్ గారి సినిమాకు ట్వీట్ వేయలేదు, కనీసం సినిమా కూడా చూడట్లేదు, అది మీ స్థాయి అంటూ అయితే మితిమీరిన అవహేళన చేస్తూ అయితే వాళ్ళు ట్రోల్స్ చేయడం జరుగుతుందండి. వాళ్ళు ఏ సినిమా వచ్చి రేపు రిలీజ్ పెట్టుకొని వెళ్ళినా కానీ వాళ్ళకైతే హైక్స్ ఇవ్వడం అయితే జరుగుతుందండి మన కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏపీలో. సో వాళ్ళకి ఎలాంటి హైక్స్ అడిగినా, ఎంత రేటు పెట్టి అడిగినా కళ్యాణ్ గారు కానీ అటు చంద్రబాబు గారు అయినా కానీ ఎక్కడైతే వాళ్ళకి అబ్జెక్షన్ చెప్పుకుంటే వాళ్ళు ఎంత అడిగితే అంత హైక్స్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. కాకపోతే మన కళ్యాణ్ గారి సినిమాకి వచ్చినప్పుడు మాత్రం ఆ హీరోల నుండి కానీ అటు హీరోల ఫ్యాన్స్ నుండి కానీ ఎలాంటి సపోర్ట్ అయితే రాకపోవడం పోగా నెగిటివ్ వేలు అయితే మాట్లాడడం జరుగుతుందండి. సో ఇది కూడా హీరోల దాకా కూడా వెళ్ళే ఉంటుంది. హీరోలు కూడా ఒకసారి దీన్ని చూసుకుంటే మంచిదండి. కళ్యాణ్ గారు ఏ మీటింగ్లోనైనా, అటు పొలిటికల్ మీటింగ్లోనైనా, ఇటు మిగతా సినిమా మీటింగ్లో కూడా ఓపెన్గా చెప్తూ ఉంటారండి, నాకంటే పెద్ద హీరోలు ఉన్నారు, నాకంటే ఇటు మహేష్ బాబు గారైనా, ఎన్టీఆర్ గారైనా, ప్రభాస్ గారైనా, అల్లు అర్జున్ గారైనా, రామ్ చరణ్ అయినా నాకంటే పెద్ద హీరోలు, వాళ్ళ దేశంలోనే గుర్తించదగ్గ హీరోలు, నేను ఒక చిన్న హీరోని అంటూ కళ్యాణ్ గారు ఓపెన్గా చెప్తూ వాళ్ళ అభిమానాన్ని సంతృప్తి పరిచే విధంగా అయితే మాట్లాడడం జరుగుతుందండి. ఎక్కడ కూడా మిగతా హీరోలను తక్కువ చేసి ఇంతవరకు అయితే ఎక్కడ మాట్లాడలేదని. కాకపోతే మిగతా హీరో ఫ్యాన్స్ కూడా కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయడం కనీసం నెగిటివ్గా ట్రోల్ చేయకుండా ఉంటే చాలా అండి. ఎందుకంటే రాజకీయాలు రాకముందు కళ్యాణ్ గారి రేంజ్ ఏంటిది అనేది అందరికీ తెలుసు అండి. ఇప్పుడు ఈ 20s కిడ్స్కి తప్ప మిగతా ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఈ 20s కిడ్స్కి కూడా తెలుసు. కాకపోతే వాళ్ళు ఒక మాయలో పడిపోయి, పాన్ ఇండియా మాయలో పడిపోయి, కలెక్షన్స్ మాయలో పడిపోయి ట్రోల్స్ అయితే చేస్తున్నారండి. ఎప్పుడైతే రాజకీయాల్లోకి రావడం, అటు అపోజిషన్ పార్టీని ఓడించడం జరిగిందో అప్పటి నుండి కళ్యాణ్ గారి మీద అయితే
మితిమీరిన రీతిలో నెగిటివ్ టాక్ అయితే స్ప్రెడ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుందని మీరు కూడా చూస్తూనే ఉంటారు. దాంట్లో భాగంగానే అప్పట్లో భీమ్లా నాయక్ సినిమా వచ్చినప్పుడు సినిమా రేపు రిలీజ్ అనగా ఇవాళ ఏపీ గవర్నమెంట్ అయితే సినిమా రేటు తగ్గిస్తున్నట్టు ఒక జీవో తీసుకురావడం జరిగిందండి. సో ఎవరైతే మనం ప్యాన్ ఇండియా హీరోలు ఇండియా లెవెల్లో రాణిస్తున్నారని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, ఒక్క హీరో కూడా ధైర్యం చేసి మాట్లాడలేదండి కళ్యాణ్ గారి సినిమాకి ఈ విధంగా జరిగినప్పుడు. ఒక నాని గారు తప్ప మిగతా ఏ హీరో కూడా ఒక్కరు కూడా మాట్లాడలేదండి. అయినా కూడా కళ్యాణ్ గారు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక ఇవేన్ని మనసులో పెట్టుకోకుండా అప్పుడు నా సినిమా వచ్చినప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయాలి, ఇప్పుడు నేను ఎందుకు వాళ్ళకి హైక్ ఇవ్వాలని ఎలాంటి ఈగో ఫీలింగ్స్ మనసులో పెట్టుకోకుండా ఏ హీరో సినిమా ఉన్నా వాళ్ళ టీం వాళ్ళు ఎవరు వచ్చి సినిమా టికెట్స్కి హైక్ అడిగితే వాళ్ళకి హైక్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఈ విషయంలోనైనా మన తెలుగు హీరోలు గుర్తుంచుకొని కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు అటు సపోర్ట్ చేయకపోయినా పర్లేదండి, కాకపోతే ఆల్ ద బెస్ట్ అని చెప్పినట్టు ఒక ట్వీట్ వేసినా కానీ ఆ హీరోకి సంబంధించిన ఫ్యాన్స్లో కూడా ఓకే మన హీరోలు అందరూ ఒకటే, మనం కూడా అట్లా ఫ్యాన్ వార్ పెట్టుకోవద్దు, అందరం కలిసి ఉండాలనే ఒక మంచి ఉద్దేశం అయితే ఒక మంచి వాతావరణం అయితే వాళ్ళలో అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. సో ఇక మన తెలుగు హీరోలు అయితే ఇటు మన ఉస్తాద్ సినిమాకి ఎలాంటి ట్వీట్ పెట్టకుండా దురంధర్ 2కి ట్వీట్ పెట్టడం వల్ల సోషల్ మీడియాలో అయితే ఒక పోస్ట్ అయితే తెగ వైరల్ అయిపోతుందండి. అదేంటంటే మీ సినిమాలు వచ్చినప్పుడు ఆ సినిమాలకు సంబంధించిన టికెట్స్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే అప్పుడు మీకు కళ్యాణ్ గారు గుర్తుకొస్తారు, కానీ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు మీకు ఎప్పుడు కళ్యాణ్ గారు గుర్తుకురారా అంటూ ఒక పోస్ట్ అయితే తెగ వైరల్ అయిపోతుందండి. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కూడా వేసి చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా అయితే ఒక ఫోటో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అయితే జరిగిందండి. సో ఇది గుర్తుంచుకొని మన తెలుగు హీరోలైనా తెలుగు ప్రొడ్యూసర్స్ అయినా మన సినిమా వచ్చినప్పుడు మనం సపోర్ట్ చేసుకుందాం, మనది అయిపోయినాక బయట వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, బయట వాళ్ళని విష్ చేద్దాం అని పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మన ఇండస్ట్రీ బాగుండి మన సినిమాలు బాగున్నప్పుడే మన ప్రొడ్యూసర్లు ఇంకా ఎక్కువ బడ్జెట్ పెట్టి మీతో సినిమాలు తీయడానికి రెడీగా ఉంటారండి. ఇట్లా మనలో మనం కొట్టుకుంటూ మన సినిమాను మనమే నాశనం చేసుకుంటూ ఉంటే నెక్స్ట్ రాబోయే సినిమాలో ఏ ప్రొడ్యూసర్ ముందుకు వచ్చి సినిమాలు మన హీరోల మీద సినిమాలు తీసే ఛాన్స్ ఏముండదండి. మన తెలుగు హీరోలు కూడా ఇవన్నీ గుర్తుంచుకొని ఇటు బయట ఫీల్డ్లో జరిగే ఫ్యాన్ వార్స్ను గుర్తుంచుకొని మిగతా హీరో సినిమా వచ్చినప్పుడు ఈ హీరో ఆ సినిమాని సపోర్ట్ చేస్తూ లేదా ఆ సినిమాకి ఆల్ ద బెస్ట్ చేయడం ఇలాంటి ఇలా ట్వీట్ వేయడం జరిగిన ఒక మంచి వాతావరణం క్రియేట్ చేస్తే అటు ఫ్యాన్స్లో కూడా ఒక మంచి వాతావరణం క్రియేట్ అవుతుందండి. హీరోలు అందరూ కలిసి ఉంటున్నారు, మనం ఎందుకు కొట్టుకోవడం, మనం కూడా కలిసిపోతాం, అందరి సినిమాలు అందరం చూద్దామని ఒక మంచి వాతావరణం అయితే క్రియేట్ అయ్యి మన ప్రతి సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో మన హీరోలందరూ ఫస్ట్ మన సినిమాకి సపోర్ట్ చేసుకుందాం, మన ఇండస్ట్రీ బాగుండేలా చూసుకుందామని. మన ఇండస్ట్రీ బాగుంటే మన ఇండస్ట్రీ నుండి ఇంకెక్కువ సినిమాలు అయితే రావడం జరుగుతుంది.